ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం. రాష్ట్రంలో టీడీపీ నాయకులు బయటకు రాలేని పరిస్థితి. నంద్యాల జిల్లాలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు. నంద్యాలలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన దయ చూపండి సార్ అంటున్న వెదురు కూలీలు. వెదురు సేకరణ తిరిగి పునరుద్ధరించాలని కూలీలు విజ్ఞప్తి. 40 ఎకరాలలో సభ 374 ఎకరాల స్థలాల్లో పార్కింగ్. జిల్లా కలెక్టర్ పీఎం పర్యటన ప్రజలు వ్యతిరేకించండి. సిపిఐ. శ్రీశైల మల్లన్న దంపతులకు వైభవంగా ఉయ్యాల సేవ. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. నంద్యాల కుందు నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం. అది కేపు గీపండి శర్మ వర్మ వచ్చిన జావలి మేడం యొక్క ఆదేశం మేరకు ఈరోజు ఈ అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన వండూరు పరిధిలోని చిత్తలూరు వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయలు స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజర్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ప్రాపర్టీని అంతా టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రత దృష్ట్యా ఆయన గోడౌన్ పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయని ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ప్రజల భద్రత దృష్ట్యా. సో వారు కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడం, వ్యాపారం చేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం. అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి, అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHOస్కి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. సంగతి స్వరం ఇందులో సంగతి 2 రోజుల 2019లో మనం
ఎన్ని రోజులు ఉన్న సంగతి 6 నెలలు ఉన్నాయి. 164 సీట్లు గెలిస్తే కనీసం 6 రోజులు కూడా సందడి లేదంటే ఈ ఎలక్షన్ నిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఢిల్లీ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది, ఈ ఎలక్షన్ నిజమైన అసలు. ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడపాలంటే మన సంస్థాగతంగా బలంగా ఉండి బిఎల్ఏలు కానీ ఓటర్ లిస్ట్ కానీ కమిటీలు కానీ ఇవన్నీ అత్యంత ముఖ్యమని చెప్పి నేను కూడా నేను తెలియజేస్తాను. క్యాడర్ విషయానికి వస్తే ఆ తెలుగుదేశం క్యాడర్కి కూడా ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది వాళ్ళకు. మనం చూస్తే మన పిల్లలు డాక్టర్లైనా ఇంజనీర్లైనా కనీసం పక్కింటి వాళ్ళకు కూడా చెప్పుకోము, నా కొడుకు డాక్టర్ అయినా, నా కొడుకు ఇంజనీర్, నా బిడ్డ ఇంజనీర్ అని. వాళ్ళు చూస్తే పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని నా కొడుకు అని తిరుగుతూ ఉంటారు అనమాట. మీరు బాగా గమనియండి, అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ పై నుంచి కింది వరకు ఒక అవాస్తవం పైన విజయవాడలో చెప్తే సాయంత్రానికంతా అమెరికాలో న్యూజెర్సీ వరకు జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యాడర్కు ట్రైనింగ్ ఆ విధంగా ఇచ్చినారు. ఎలక్షన్ ముందర ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అవాస్తవాలు, ప్రతి ఒక్కటి అవాస్తవం, ప్రతి ఒక్కటి అబద్ధమే. ఏమని చెప్పింది? అప్పులు 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 అప్పులు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు మట్కా నెంబర్లు చెప్పినట్లు. మట్కా నెంబర్ వాళ్ళు కూడా చెప్పిండారు ఎన్ని. ఈ రోజు చూస్తే అసెంబ్లీలో పేపర్ పట్టుకుంటారు వాళ్ళ మంత్రులు, పేపర్ పట్టుకొని అప్పు 3,71,000 కోట్లు అంటారు. చూడండి అన్యాయం. అదే మంత్రులు 3,71,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పి గేట్ దాటి బయటకు వస్తారు, మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. అదే రోజే అదే మంత్రే అదే. అంటే ఎంత అన్యాయమైన పద్ధతి వాళ్ళకు. అదేవిధంగా అసలు నాణ్యం లేని మందు అది ఇది అని ఇన్ని రకాలుగా చెప్పేది. ఈరోజు ములకల్చర్ మందు బాగుందా ములకల్చర్ మందు పిఏగా అంటే ఇది కూడా ఏమైనా మనమే అధికారంలో ఉన్నామా? అంటే ఎంత అన్యాయం లేదు వాళ్ళు చేసే పనులన్నీ కూడా. ఆసుపత్రులు అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అసలు అగ్గి ఇదైపోయింది, కాలిపోతుంది. 17 ఆసుపత్రులు ఎందుకు కట్టినారు? కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్గా పబ్లిక్ ఆసుపత్రులు అనేది ఎంత అవసరమో, ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడితే పేద ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన బాగా చూసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ బేస్ చేసుకొని ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి ఉండాలనే ఆలోచనతో 17 ఆసుపత్రులు మొదలు పెడితే 17లో 5 ఆసుపత్రులు నడుస్తుంటే, మెడికల్ కాలేజీలు నడుస్తుంటే, మెడికల్ కాలేజీ ఇంకో 2 ఇంచుమించు తయారైపోయి అడ్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే, మిగతావి 10 వివిధ స్టేజ్లలో ఉంటే ఏమని చెప్తారు? వాళ్ళ మినిస్టరు చెప్పడమే, ముఖ్యమంత్రి చెప్పడం, ఎక్కడుందయ్యా అని మళ్ళీ ప్రశ్న ఎక్కడుంది అని చూపిస్తాను అంటే మళ్ళీ ఒకరు రారు. చూసేదానికి పోదామంటే అడ్డంకులు. మన పిల్లలు ఆసుపత్రి కాడ మెడికల్ కాలేజీ కాడకు వస్తామంటే బ్యారికేడ్లు. అంటే ఇప్పుడు అవసరమా? లేవు మెడికల్ కాలేజీలు అని చెప్పినంత మాత్రం ఎవరైనా నమ్ముతారా? లేవా మెడికల్ కాలేజ్? నంద్యాలకు వస్తే మెడికల్ కాలేజ్ లేదా? నర్సపట్నం లేదా? ఎవరు లేదు మెడికల్, ఏలూరులో లేదా? ఎంత అన్యాయమైన పరిస్థితి. అదేవిధంగా పోలవరం అయితే నిజం చెప్పాలంటే రామచంద్రన్ కూడా బాగా తెలుసు. మొత్తం ఈరోజు పోలవరం కడుతున్నారంటే 12,900 కోట్లు వచ్చిందంటే ప్యూర్లీ రూపాయి మన ప్రభుత్వంలో మనం తెచ్చిన డబ్బులు అని చెప్పి తెలియజేస్తాం. నిస్సిగ్గుగా అసెంబ్లీలో కూడా చెప్పుకుంటున్నారు మేమే తెచ్చినామని చెప్పి. ఇంకా పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని నా పిల్లలు అనుకుంటే ఏం చెప్పగలుగుతాం మనమైనా కూడా. ఇదే పనే, వేరే అసలు ఆలోచన కూడా. సంపద సృష్టి ఏం సృష్టించారైనా సంవత్సరం మీద ఉన్న ట్యాక్సులు తగ్గిపోయినాయి, ఉన్న సంపద తగ్గింది, కానీ సంపద సృష్టి. అసలు ఎంప్లాయీస్ కూడా ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఎంప్లాయీస్కి మనం ఏదో అన్యాయం చేసినట్లు. కొద్దిగా కొన్ని విషయాల్లో లేట్ అయింది, కోవిడ్ వలన లేట్ అయింది. 2014-19 ఏ కోవిడ్ లేదు కదా, 2024 తర్వాత ఏ కోవిడ్ లేదు కదా, ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది? ఆ రోజు మనకు రోడ్డు మీద అట్టుపన్ను నమ్ముకునే వ్యక్తికి కోవిడ్ తర్వాత అసలు బతుకుతానా లేదా, రాత్రికి భోజనం ఎట్లా అనే పరిస్థితిలో వాళ్ళని ఆదుకున్నాం. పంక్చర్ షాప్ వేసే వ్యక్తికి రోడ్డు మీద బ్రతుకుతామా లేదా అంటే వాళ్ళని ఆదుకున్నాం. హోటల్లో పనిచేసే వెయిటర్ను వాళ్ళని ఆదుకున్నాం. వాళ్ళని ఆదుకోవడంలో ఎంతో కొంత కొన్ని విషయాల్లో లేట్ అయింది కాదనడంలో. డిఏలు ఇస్తుంది కదా, ఈరోజు ఒక్క డిఏ ఇచ్చినారా, 5 డిఏలు ఇస్తుంది మనం అడగడం లేదా వాళ్ళు?
చివరకు ఎవరికి తెలియంది ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ అని ఒక అకౌంట్లో ఉంటుంది. అంటే ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మనము 500 కోట్లు వాళ్ళ డబ్బులు తిరిగి కడితే వాళ్ళు 55,000 కోట్లు వాడుతున్నారు. ఒక్కరు అడగడంలా ఈ రోజుపై 55,000 కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు ఉండే పబ్లిక్ అకౌంట్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే మనము దాంట్లో 500 కోట్లు తిరిగి కట్టినాం. అయిపోయాను ఏం నేను మీరే కదా కారకులు, మీకైతే నన్నే మళ్ళీ ప్రశ్న అడిగితే అంటే మీకేమన్నా కనీసం నేను అందుబాటులో ఉంటుంది సార్, ఇక్కడ ఎవరిని అడగాలో కూడా అర్థం కావడం నాయంట. ఉంటారు నేను ప్రతిదానికి ఉంటారు, ఒక మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, మీరే కదా సాగనించినది. ఇంకా ఇప్పుడు మనం అనుభవిద్దాం, ఏం చేద్దాం, తప్పదు కదా. ఇంకా 3.5 సంవత్సరాలు అండి. సూపర్ 6 గుర్తుందా? ఎట్టు చేసినాడు వాళ్ళు ఇంటింటికి తిరగడం అక్క అమ్మ వాళ్ళు వాకిలు తెరుస్తారు. ఆడవాళ్ళు పాపం మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైనా కానీ పాపం ఎవరికైనా ఆదుకుంటున్నారంటే పిలిచేదన్నమాట. అక్క నీకు అమ్మఒడి వస్తుందా? అవునైనా వస్తుంది. ఎంతమందికి? ఒకరికే కదా నేను వచ్చేది. ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురికి 45,000 రాసుకో. 40,000 ఇంట్లో ఏం చేస్తున్నారు అక్క మీరు? నేను ఏం చేస్తానంటే వ్యవసాయమా? మీకు ఇప్పుడు కేంద్రం 6,000 ఇస్తుంది కదక్క, ఆ 6,000 కాక మళ్ళీ 26,000 రాసుకో. అంటే 45, 26 టోటల్. ఈ టోటల్ అయినాక పెన్షన్ వస్తుందంటే లేదు నేను అంటే ఏమి అంటే మా అత్తకి ఇంకా 60 నిండలే 50కే అక్క, 50కే బాబు వస్తాడు, 50కే రాసుకో. 45,000 అంటే ఒకటేసారి ఇప్పుడు 40,000 పెరిగాయి. మళ్ళా ఇట్లా లెక్కలేసి 1,50,000 ప్రతి ఇంటికి చూపించింది. టేబుల్ వేసి మళ్ళీ లెక్కచారాలు ఆడికి సాలక మళ్ళీ ఫోన్లో పంపించారు. ఇన్ని పంపించి ఇన్ని చేసి తెలియదా వాళ్ళకు? అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, 3 సార్లు రాష్ట్రం నడిపిన వాళ్ళు, నా అంత అనుభవం ఎవరికి లేదని చెప్పే వాళ్ళకు తెలియదా? అంటే ఇదంతా పచ్చి అబద్ధము, చేసేదానికి వీలు పడదని తెలియదు. ఈరోజు మళ్ళీ కొత్తగా ఏమంటారు తెలిసిన? ఆడోళ్ళు పాపం, ఆడోళ్ళు అయితే నిజం చెప్పండి అక్క చెల్లెమ్మలు అన్యాయం కదమ్మా తల్లి. అవుమ్మా జగనన్న పాపము అన్ని ఇబ్బందుల్లో కూడా ఎంతెంత ఇచ్చా, ఆసరా ద్వారా ఎంత ఇచ్చా, చేయుత ద్వారా ఎంత ఇచ్చా, వీళ్ళేవి అవన్నీ లెక్కేసుకున్నారు. 15,000 నెలకు కదా, 18,000 సంవత్సరానికి కదా, బాగుంటుంది సిస్టమ్ అని చెప్పి అనుకున్నారు. చూడు ఏమైనా వచ్చేదేనా? అది ఎవరికైనా వస్తుందా? తిట్టం కూడా చెప్పుకుంటున్నారు అన్నమాట. ఎంత అన్యాయం అయిపోయింది. ఈరోజు ఎందుకు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు బయటికి రాలేకుండా ఉన్నారంటే ఎక్కడికి పోయినా కూడా మగోళ్ళతో కూడా పనిలే, ఆడోళ్ళు ఫాలో మనం చూసుకొని అది పరిస్థితి. ఏమంటే ఒకటి మనం కూడా మన సంస్థ, మన పార్టీ, మన స్ట్రక్చర్ చాలా జాగ్రత్తగా చూసుకొని ఎవరైతే పార్టీలో మనం ఏర్పాటు చేసుకుంటుండే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితమైన మనుషులు, అంటే కేవలం అలంకరణ కోసము, కేవలం విజిటింగ్ కార్డు కోసము, కేవలం ఏదో మనకి ఇది ఒక బిరుదు ఉంటుంది అని అనుకోకుండా. స్వాతిముత్యం సినిమా చూసినారా అందరూ? చూసినా? శేఖర్ స్వాతిముత్యం సినిమాలో కమలసన్ పాత్ర ఉంటుంది. సోమయాల దగ్గర ఉద్యోగం కోసం పోతుంటాడు. అంటే ఇంట్లోకి పోతే ఆయన కనపడతాడు, బాత్రూమ్ అయినా ఆయన కనపడతాడు, బయటకు వచ్చిన ఆయన. ఆ టైప్లో ఉండే వ్యక్తులను నామినేట్ చేసుకొని వాళ్ళను పార్టీలో మనం కమిటీ మెంబర్లకు పెట్టి రాబోయే కాలంలో అట్లాంటి ఖచ్చితమైన వ్యక్తులతో నిఖచ్చిగా పనిచేసే వాళ్ళతో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎవరైతే కష్టపడిపోతున్నారో ఈసారి మాత్రము వాళ్లకు ఒక గొప్ప స్థానం లభించబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి కూడా ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చి, ముఖ్యంగా ఉత్సాహం, పెద్ద సంఖ్య కంటే కూడా ఉత్సాహంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంత దుర్మార్గమైన పని ఒక డాక్టర్ నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు 92లో కాంగ్రెస్ పార్టీ ఒకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక 9 ఉంటే ఇంకొక 20 మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మేము అప్పుడు మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు పెద్ద ఉద్యమం సాగించి ఆ ప్రక్రియను ఆపించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకేసారి 23 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రారంభించారు. కానీ అప్పుడు ఉద్యమం చేసినా కానీ ఫలితం దక్కలేదు. కానీ ఇప్పుడు దీని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ 9 ప్రైవేట్ మెడికల్ కాలేజు రిమ్స్ రూపంలో ఆయన ప్రారంభించారు. దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా రాలేదు. ఈ
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మళ్ళీ ప్రారంభించింది 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ఆయన ప్రణాళిక రూపొందించి 5 మెడికల్ కాలేజీలు ఫంక్షనల్ అయ్యి ఇప్పుడు పిల్లలు కూడా చదువుతున్నారు. ఈ మిగతా 12 మెడికల్ కాలేజీ కూడాను త్వరితగతిన పూర్తి చేస్తుంటే వాళ్ళకు 24లో కానీ మనం గెలిచినట్టయితే జరగలేదు. కాబట్టి ఇదే అదునుగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ 12 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయడం ఆయనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక దురాలోచన. అందుకనే ఆయన ఇంతకుముందు కూడా నిజాం షుగర్స్, ఆల్మిన్, హెచ్ఎంటీ, ప్రాగా ట్రస్ట్ అని హైదరాబాద్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేశారు. ఈ ప్రైవేటీకరణని మెడికల్ కాలేజీల్లో ఆపడం వల్ల మనకి, మన ప్రజలకి, మన పేద ప్రజలందరూ కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది. మాకు గత 30 సంవత్సరాల నుండి వెదురు సేకరణ జరుగుతున్నది. గత 2 సంవత్సరాల నుంచి వెదురు సేకరణ నిలిపివేసి గవర్నమెంట్కు రావాల్సిన ఆదాయం రాకుండా ఇక్కడ 20 గ్రామాలు 1000-2000 మంది నిరాశులయ్యి వాళ్ళు పనులు లేక విలవిల్లాడిపోతున్నారు. అందుకని ఉన్నతాధికారుల సమక్షంలో దీన్ని మళ్ళీ యథావిధిగా జరపవలసినదిగా కోరుకుంటున్నాము. అన్న ఎన్ని కూపులు ఉన్నాయన్న వెదురు సేకరణ? కూపులు వచ్చేసి 4 కూపులు. ఏం పేరు? చిల్మ్యాన్పేంట 1, 2ది గొర్రెగుంత, 3 ఎంఎం చిల్మ్యా, 4 అహోబిలం. ఈ 4 కూపుల యందు సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్ల ఆదాయం రెవెన్యూ వస్తున్నది గవర్నమెంట్కు. అటువంటిది నిలిపివేసి కూలీలు నిరాశలైపోయినారు. నిలిపివేయడానికి కారణం చెప్పండి. నిలిపివేయడానికి కారణము ఏం లేదు, పులి తిరుగుతుందని ఉన్నతాధికారులు నిలిపివేసినారు. వన్యప్రాణి విభాగం చేసినారా? వన్యప్రాణి విభాగము. పులి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉంది, లేకుండా ఏం లేదు. కానీ వీళ్ళు ఉన్నతాధికారుల సమక్షంలో కింది స్థాయి అధికారులు నిలిపివేయమని రాసినారు. అది మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? మళ్ళీ పునరుద్ధరించాలని మేము ఉన్నతాధికారులను, సీఎం గారిని కోరుకుంటున్నాము. మీరు ఎవరు సార్? మేము కాంట్రాక్టర్ను. కాంట్రాక్టరా మీరు? రుద్రవరం కాంట్రాక్టర్, రుద్రవరం మేస్త్రి. ఇప్పుడు మాట్లాడాలి పని లేదని చెప్పారు ఎవరో ఒకరు. గ్రామం మాకు సేల్స్ ఉండేది ఇంటి గ్రామంలో, ఆ సేల్స్ బంద్ అయింది.
మాకు పనులు లేవు. ఏదైనా పనులు పోదామంటే యంత్రాలన్నీ వచ్చేసాయి. వాటి వల్ల మాకు కూలీలు లేవు. మాకు మళ్ళీ సేల్స్ మొదలు పెట్టి మేము బతుకుతాం. మా జీవనోపాధి అది. మీకు సేల్స్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. సేల్స్ కావాలి. మీరు అధికారులతో మాట్లాడినారేమన్నా? అధికారులతో మాట్లాడినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకు తెలియపరచడం ఏమంటే మేము ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఎదుర్కొన్న లేబర్గా పనిచేస్తుంటుంది. గత 30 సంవత్సరాల నుండి మేము అదే పని మీదనే బతుకుతూ జీవనోపాధిని సాగిస్తుంటుంది. కానీ నిలిపివేయడం వలన మేము మా పిల్లలు మా సంసారాలు చాలా ఇబ్బంది పడుతున్నాము. కావున దొరగారు మా పైన దయ ఉంచి మాకు వెంటనే మళ్ళీ కోపులను పనిచేయడం పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. దాన్ని బట్టి బస్సులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అక్టోబర్ 16వ తేదీ ఆనరబుల్ పిఎం గారు కర్నూలు వస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ శ్రీశైలం మార్నింగ్ ఇక్కడికి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి శ్రీశైలం దర్శనంకి వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తున్నారు. దీనికోసం ఒక మీటింగ్ వెన్యూ అనేది సైట్ ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాము. నన్నూరు టోల్ ప్లాజా NH40 దగ్గరలో. మెయిన్గా ఇక్కడ మీటింగ్కి 40 acres, అలాగే పార్కింగ్ ఏరియాస్కి 347 acres ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియాస్ ఒక 12 పార్కింగ్ ఏరియాస్ మెయిన్గా పెట్టుకున్నాము. దాని అంతటికి కూడా బుష్ క్లియరెన్స్ లెవెలింగ్ అంతా అయిపోయింది. రేపు ఈవినింగ్కి ఇంటర్నల్ రోడ్స్తో అంతా కూడా రెడీగా ఏర్పాటు చేస్తాము పార్కింగ్ ఏరియాస్. అలాగే మీటింగ్కి కూడా మనకి ఒక 3 లక్షల వరకు టార్గెట్ పెట్టుకున్నామండి మొబిలైజేషన్. సో వాటన్నిటిలో కూడా మనకి తెలుసు సూపర్ GST సూపర్ సేవింగ్స్కి సంబంధించి MSME ట్రేడర్స్, తర్వాత షాప్ కీపర్స్, అలాగే మిగతా పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ వర్క్స్ అన్నిటికీ సంబంధించి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై పార్కింగ్ ఏరియాస్లో, అలాగే వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెడికల్ క్యాంప్, అలాగే 104 అంబులెన్స్, తర్వాత టాయిలెట్స్, వాటర్, ఫుడ్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఆ రోజు 16వ తేదీ మెయిన్గా 3 లక్షల మందికి మన ఫుడ్ కానీ అక్కడ వాటర్ కానీ అండ్ టాయిలెట్స్ కూడా
అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా వీఆర్ గేర్డ్ అప్ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి అంటే 3 లక్షల మంది వాళ్ళకి ఆ రోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే పార్కింగ్ కూడా పూర్తిగా చాలా పెద్ద ఏరియా, మేము 10,000 బస్సెస్ పట్టే పార్కింగ్ ఏరియా పెట్టుకున్నామండి. మనకి 6,000 బస్సెస్ వస్తాయి కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మీరే చూస్తున్నారు, మొత్తం లెవెలింగ్ చేసుకొని ఇంటర్నల్ రోడ్స్ అంతా చేసుకొని, ఎక్కువ రోడ్స్ మనకి NH నుంచి ఎక్కువ రోడ్స్ ఇక్కడికి మనకి ఉంటే జామ్ అవ్వకుండా ఫ్రీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది ట్రాఫిక్, కాబట్టి దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ వచ్చే చెప్పండి. సభలో వచ్చేటువంటి వీళ్ళకి జనాలకి ఎస్ అండి, 15 lakh లీటర్ వాటర్. అయితే 11 సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా మన జిల్లాకు వస్తున్నాడు. వచ్చేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి, ఈ వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి, మన జిల్లాకు ఏమైనా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రకటన చేసే రావాలా, లేకపోతే మోడీ గో బ్యాక్ అనేటువంటి నిరసన కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో రేపు 14వ తేదీ నిర్వహించబోతా ఉన్నాం. 15వ తేదీ జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంగా రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి పార్లమెంటులో ప్రకటన చేస్తే, ఇంతవరకు ఆ పార్లమెంటులో చేసినటువంటి ప్రకటనకి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ఈరోజు వలసలు, ఆకలి చావులు, ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల, లేదా నిరుద్యోగ యువతకు ఉపాధి లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజానీకం సతమతమైతా ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాలో హెడల్ ప్రాజెక్టులో భూములు తీసుకుని వస్తా ఉన్నారు. లేదంటే మీరు ఏమి అభివృద్ధి చేస్తా ఉన్నారో గత ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి సమయంలో ఈరోజు రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేశారు. ఈరోజు కర్నూలు జిల్లా, రాయలసీమ ప్రాంతానికి సస్యశ్యామలంగా ఉండేటువంటి సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని ఇంతవరకు చేపట్టలేదు. లేదా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమని ఇంతవరకు 4 ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప కడప ఉక్కు పరిశ్రమని ఇంతవరకు ఒక్కరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. లేదా ఈరోజు మేము శ్రీశైలానికి వస్తా ఉన్నాడు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి. ఈరోజు అక్కడ రైల్వే చీఫ్ గెస్ట్ గా అరిఫా బాను మేడం పిలవగానే మన పిల్లలకి అవగాహన కల్పించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. అలాగే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ కి అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. స్టడీ స్ట్రెస్ అని, పేరెంట్స్ స్ట్రెస్ అని చాలా స్ట్రెస్సెస్ ఉంటాయి, కానీ అది బయటకు చెప్పుకోలేరు పిల్లలు. సో అలాంటి అవగాహన కల్పించడానికి, దాని నుంచి ఎలా బయటపడాలి అనే అవగాహన కల్పించడానికి అరిఫా బాను గారు చాలా చక్కగా పిల్లలతో ఇంటరాక్షన్ జరుపుతూ మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుని పిల్లలు కూడా ఏదైనా ఎటువంటి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాతో కానీ లేకపోతే డాక్టర్స్ తో కానీ మీరు సంప్రదించవచ్చు, దాని నుంచి బయటపడచ్చు అనే ఒక అవగాహన కల్పించడానికి ఇలాంటి మంచి ముఖ్య కార్యక్రమం జరపడం జరిగింది. అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ మెంటల్ హెల్త్ డేగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం. ఇది ఎందుకు మెంటల్ హెల్త్ డేనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే, ఇది చాలా నెగ్లెక్టెడ్ థింగ్ అండి. సమాజంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి దానికి కారణం మైండ్ రిలేటెడ్ థింగే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఏదైనా గొడవ జరిగినా, ఇంకేదన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఇంకేదైనా క్రైమ్ జరిగినా దాని వెనకాల మెంటల్లీ ఆ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి అనేది ఎవరు గమనించుకోరు. క్రైమ్ జరిగిందనే చూస్తారు, గొడవ జరిగిందనే చూస్తారు, దాని వెనక ఏ ప్రాబ్లం ఉంది అనేది ఎవరు గమనించరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్మెంట్ కి అనుకూలంగా ఉంటాయి. అండ్ ఏం
స్థానిక నంద్యాల జిల్లా పాణ్యం మండలం తొగర్చేడు గ్రామ కుందు నది బ్రిడ్జ్ కింద ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. చేపలు పట్టేందుకు వెళ్లిన వారికి కనిపించడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా గుమ్ముగుడారు. ఆ వ్యక్తి బ్లాక్ కలర్ ప్యాంట్, స్కైబ్లూ టీ షర్ట్ దుస్తులు ధరించి ఉన్నాడు. వ్యక్తి వయసు సుమారు 25 నుంచి 30 ఉండవచ్చు అని స్థానికులు తెలుపుతున్నారు. ఈ విషయానికి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే ఒకటి పాము తెల్లగా 2 నాళ్ళకి తెల్లగా అవుతుందా? ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం. రాష్ట్రంలో టీడీపీ నాయకులు బయటకు రాలేని పరిస్థితి. నంద్యాల జిల్లాలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు. నంద్యాలలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన దయ చూపండి సార్ అంటున్న వెదురు కూలీలు. వెదురు సేకరణ తిరిగి పునరుద్ధరించాలని కూలీలు విజ్ఞప్తి. 40 ఎకరాలలో సభ 374 ఎకరాల స్థలాల్లో పార్కింగ్. జిల్లా కలెక్టర్ పీఎం పర్యటన ప్రజలు వ్యతిరేకించండి. సిపిఐ శ్రీశైల మల్లన్న దంపతులకు వైభవంగా ఉయ్యాల సేవ. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. నంద్యాల కుందు నదిలో వ్యక్తి మృతదేహం లభ్యం.